మై ఛానల్ శైలజ డోగిపర్. ఫిబ్రవరి వచ్చేసింది, ఎగ్జామ్స్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు అందరూ హడావుడిగా ఉంటారు. ఎగ్జామ్స్ అనగానే, ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనగానే పిల్లలకి స్ట్రెస్ మొదలైపోతూ ఉంటుంది. పిల్లలకే కాదు, యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్కి, మోర్ లైక్లీ మదర్ అనమాట. మదర్స్కి కూడా చాలా ప్రెషర్, చాలా స్ట్రెస్గా ఉంటారు. వీటన్ని జాగ్రత్త, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మనం అసలు ఆ ఎగ్జామ్ రాయాలంటే చాలా ఆరోగ్యంగా ఉండాలి. అదేంటి ఎగ్జామ్ రాయాలంటే చదువుకోవాలి కానీ ఆరోగ్యంగా ఉండాలి ఏంటి అని చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారా? అంతే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. మనము సంవత్సరం అంతా కష్టపడతాము, ఆరోగ్యంగా లేకపోతే ఎగ్జామ్ ఎలా రాస్తాము? ఆ రోజు అసలు ఎగ్జామ్ అటెండ్ చేయలేమేమో. ఆరోగ్యంగా లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి, మెడిసిన్ వాడడానికి టైం సరిపోతుంది, కానీ మనం ప్రిపరేషన్కి టైం ఎక్కడుంటుంది? సో ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టైంలో, ఈ ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. అవేంటి అంటే, మనము బయట ఫుడ్ అస్సలు తినకూడదు, అవాయిడ్ చేసేయండి బయట ఫుడ్ని. తర్వాత ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ తినదు. బాగా హెవీగా ఉండి డైజెస్ట్ అవ్వకుండా ఉన్న ఫుడ్స్ కూడా అస్సలు తినొద్దు. ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీను అవి బాగా తినండి. మనకి ఫైబర్ ఫ్రూట్స్ అవి బాగా తినండి. తర్వాత సలాడ్స్ తీసుకోండి, మజ్జిగ తాగండి, పెరుగు తినండి. అంతేగాని ఈ బేవరేజెస్ని తాగొద్దు. అవాయిడ్ బేవరేజెస్. కూల్ డ్రింక్స్ అనేవి అస్సలు తాగొద్దు. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అని తాగేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి సడన్గా షుగర్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది అనమాట. షుగర్ ఇన్ఫ్లక్స్ అయ్యి మనకి స్లీపీ వచ్చేస్తుంది. ఆ స్లీపింగ్ వచ్చేసి నిద్రపోతాం, కానీ ఇక ప్రిపరేషన్ ఏం చేస్తాం మనము? ఆ నిద్ర మూడ్లోనే, నిద్రమత్తులోనే తూగుతూ ఉంటాం. సో అవాయిడ్ బేవరేజెస్. అస్సలు కూల్ డ్రింక్స్ అనేది మీరు ముట్టుకోవద్దు. మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్ తిని హ్యాపీగా, హెల్దీగా ఉండండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ కోసం బాగా ప్రిపరేషన్ తీసుకోండి. ఎటువంటి అనారోగ్యం లేకుండా హెల్దీగా వెళ్ళి ఎగ్జామ్ రాసి 8 hours స్లీప్ కంపల్సరీగా మీరు 8 గంటలు నిద్రపోండి. 8 గంటలు నిద్రపోకుండా నైట్ అంతా చదివేసి ఉంటే మైండ్కి ఏమి గుర్తుండదు, బ్రెయిన్ ఏమీ రిసీవ్ చేసుకోలేదన్నమాట. 8 గంటలు నిద్ర మెయింటైన్ చేయండి, వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాయండి, హెల్దీగా ఉండండి.